ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో ఉమెన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించనున్నట్లు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న మహిళా క్రికెటర్లను గుర్తించేందుకు ఈ లీగ్ మంచి వేదికగా ఉపయోగపడుతుందన్నారు. గతంతో పోలిస్తే మహిళా క్రికెట్కు ఆదరణ, అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఏపీ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నదే లక్ష్యమంటున్న మిథాలీ రాజ్తో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎల్ ఇప్పటికే సక్సెస్ అయిన నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ నిర్వహించేందుకు అయితే సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ భారత కెప్టెన్ మిథాలీ రాజ్ మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడడం. చెప్పండి మేడం, ఎంతమంది బిడ్డింగ్ లో పాల్గొనడం జరిగింది, ఎలాంటి స్పందన వచ్చింది? 11 teams, 11 organizations bid చేశారు. మరి ఏసీ ఆఫ్ కోర్స్ ఇస్ జీరోడ్ ఆన్ 4 teams. ఇప్పటికి 4 teams bid చేశారు and they won, and 200+ girls have put their names in the auction. అంటే శ్రీచరణి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ దీనిలో పాల్గొంటున్నారు. ఈ గేమ్స్ అన్నిటిలో కూడా ఎలా ఉండబోతుంది? Well, international players, India A players, seniors, under 19 players, అందరూ ఎవ్రీబడి హ్యావ్ అ కేటగిరీ మనం చేసాము. దాని ప్రకారం దే హ్యావ్ పుట్ దే నేమ్స్. స్పెషలీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్ అంటే స్కెడ్యూలింగ్ పైన ఉంది, ఎందుకంటే ఏషియా కప్ ఉంది, ఏషియన్ గేమ్స్ ఉంది. సో ఆ టైంలో ఒకవేళ లీగ్ ఉంటే ఆబ్వియస్లీ షీ హ్యాస్ టు చూస్ నేషనల్ డ్యూటీ, లేకపోతే ఇఫ్ షీఈ్ అవైలబుల్ షీల్ డెఫినెట్లీ బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంతకుముందు అసలు మహిళలు ఈ క్రికెట్ రంగంలోకి రావాలంటేనే చాలా ఆలోచించేవాళ్ళు. మీరంతా కూడా వచ్చిన తర్వాత ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇప్పుడు పిల్లలు కూడా చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా క్రికెట్ ఆడడానికి ఇష్టపడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? Well, it is a very positive sign అనమాట. అండ్ ఓన్లీ దీనిపైన మనం ఇంకా గ్రోత్ చూస్తాము ఉమెన్స్ క్రికెట్లో, బికాస్ when association or board has shown so much interest women's cricket lo, so we can see that players kuda chala manchi level of cricket ఆడుతున్నారు. అండ్ ఈ లీగ్స్ అది ఒకటి ఎన్హాన్స్ చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ వచ్చింది కాబట్టి ఫ్రాంచైజెస్ ఆల్సో హ్యావ్ అ రోల్ టు ప్లే. వాళ్ళ ఓన్ రిసోర్సెస్, వాళ్ళ ఓన్ సెటప్ చేస్తారు. అండ్ అలానే నేను ప్లేయర్స్ గురించి మాట్లాడడం, వీ ఆల్సో హ్యావ్ స్టాఫ్ who will also get opportunity, ఎందుకంటే ఫార్మర్ క్రికెటర్స్ అందరూ దే ఆర్ ఇన్ టు కోచింగ్, ట్రైనింగ్. సో వాళ్ళకి కూడా ఇది ఒక ఆపర్చునిటీ, ఇలాంటి ఫ్రాంచైజ్ లీగ్లో ఒక టీమ్తో పాల్గొని ఉంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం. అంటే ఈ ఉమెన్ ప్రీమియం లీగ్ వల్ల మనకి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఈ ఆటల పోటీల్లో ఎవరైతే క్రికెట్లో ఆసక్తి ఉన్నా వాళ్ళని వెలికి తీయడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? ఇది మనం స్టేట్ లెవెల్, మన కంట్రీ వైడ్గా మనం ఆడించాలి అని అంటే ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకి? చూడండి, డిస్ట్రిక్ట్ లెవెల్లో అందరికీ మేబీ ఛాన్స్ రాకపోవచ్చు, బట్ స్టేట్ లెవెల్లో కూడా, ఎందుకంటే 11 ప్లేయర్సే ఆడతారు. సో అలాంటి టైంలో ఫ్రాంచైజ్ ఏం చేస్తుంది, వాళ్ళు కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేస్తారు పొటెన్షియల్ టాలెంట్. అలానే డబ్ల్యూపీఎల్, ఐపీఎల్లో ఎంఐస్ ఇలాంటి ఫ్రాంచైజెస్ ఏం చేస్తారు, వాళ్ళ ఓన్ కోచెస్ని పంపిస్తారు టాలెంట్ చూస్ చేయడానికి. సో అమ్మాయి స్టేట్ లెవెల్ ఆడకపోయినా ఒకవేళ టాలెంటెడ్ ఉంది, పొటెన్షియల్ ఉందంటే దే మైట్ జస్ట్ పిక్ హర్. సో అలాంటి ప్లేయర్స్ కూడా మనము చూస్తాం ఇలాంటి లీగ్లో, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇప్పుడు శ్రీచరణి లాంటి ప్లేయర్స్ మనకి ఇక్కడ ఎంతమంది ఉంటారు మన ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా మాట్లాడితే? వెల్ చూడండి, శ్రీచరణి ఈజ్ ఆల్సో ప్రోడక్ట్ ఆఫ్ డబ్ల్యూపీఎల్ఏ కదా. డబ్ల్యూపీఎల్లో తను ఆడింది కాబట్టి ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయింది. ఒకవేళ డబ్ల్యూపీఎల్ లేకపోతే మేబీ వీ డోంట్ నో, ఎందుకంటే స్టేట్ లెవెల్ నుంచి అందరినీ చూడడం, అందరికి ఆపర్చునిటీ ఇవ్వడం ఈజ్ వెరీ డిఫికల్ట్. సో షీఈ్ ప్రోడక్ట్ ఆఫ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. అలానే ఆమె లాంటి పొటెన్షియల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో యూ విల్ గెట్ టు సీ దెమ్ ఇన్ ఉమెన్స్ ఏపీఎల్. అంటే ఇంతకుముందు జెంట్స్ క్రికెట్కి చాలా ఆదరణ ఉండేది, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మహిళలు, మీరు ఎప్పుడైతే గెలవటం ఇదంతా కూడా జరిగిందో అప్పటి నుంచి కూడా ట్రెండ్ అంతా మారిపోయింది. ఉమెన్స్ని కూడా చాలా ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్లో అసలు? వెల్, ఫ్యూచర్ ఈజ్ గుడ్, ఎందుకంటే యూ గెట్ టు సీ లాట్ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్ టెలివిజన్లో చూపిస్తే కాబట్టి చాలా మంది చూస్తారు. అండ్ దట్ విల్ ఇన్స్పైర్ లాట్ మోర్ చిల్డ్రన్ టు టేక్ అప్ స్పోర్ట్. అండ్ అలానే పేరెంట్స్ని కూడా ఒక ఇన్స్పిరేషన్, వాళ్ళకి కూడా ఇప్పుడు శ్రీచరణి లాగా టెలివిజన్లో చూస్తే ఒక మా అమ్మాయి కూడా అదొక ఛాన్స్ ఉండొచ్చు, ఒక ఆపర్చునిటీ ఇస్తే షీ ఆల్సో విల్ బి ఏబుల్ టు ప్లే అని. ఇట్ విల్ క్రియేట్ దట్ డ్రీమ్ ఫర్ ఈవెన్ ఫర్ పేరెంట్స్ టు సపోర్ట్ ద గర్ల్. అంటే ప్రతి స్టూడెంట్స్ కూడా గేమ్స్ ప్రయారిటీ ఉండాలి, కానీ చాలా ప్రైవేట్ స్కూల్స్లో మనం చూసుకున్నట్లయితే అసలు ప్లే గ్రౌండ్స్ కూడా లేని పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? Well, that is up to the state to see, ante that is up to the school also. Grounds, they should have grounds for the sports. I think it is there for sports. So
ఎవరైతే ఆటలలో ఆసక్తి కలిగి వాళ్ళు ఉంటారో వాళ్ళని దేశవ్యాప్తంగా కూడా వాళ్ళని అత్యున్నత స్థాయిలోకి తీసుకుని వెళ్ళడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పైతే కెప్టెన్ మిథాలీ రాజ్ అయితే చెప్తూ ఉన్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.